హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ న్యూస్ లో ఉంది కదా, రీజన్ ఏంటి చెప్తాను, ఈ వీడియో పూర్తిగా చూడండి. తెలంగాణ తొలి దశ ఉద్యమం జై ఆంధ్ర ఉద్యమ సమయం ఇందిరాగాంధీ ప్రభుత్వం 6 సూత్రాల పథకంలో భాగంగా హెచ్సియు నుండి హైదరాబాద్ లో నిర్మించారు. ఇక హెచ్సియుకి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975లో మొత్తం 2324 ఎకరాలను కేటాయించింది. ఇప్పటి వరకు అభివృద్ధి పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 810 ఎకరాలను తీసుకున్నారు. ఇంకా మిగిలింది 1500 ఎకరాలు. అందులో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధి పేరుతో 400 ఎకరాలను అమ్మకానికి నిర్ణయించింది. దీనికి నిరసనగా విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చెందుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హెచ్సియు ప్రాంగణంలో ఎలాంటి జీవ వైవిధ్యం లేదు అని చెప్తుంది. నిజానికి హెచ్సియు ప్రాంగణంలో 734 రకాల చెట్లు, 220 బర్డ్ స్పీసెస్, అనేక రకాల మమల్స్, సరీసృపాలు మనుగడ సాగిస్తున్నాయని ఎన్ఎస్యుఐ తన రిపోర్ట్లో పేర్కొంది. అంతేకాదు అత్యంత అరుదైన నక్షత్ర తాబేలు కూడా ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో నివసిస్తున్నాయి. హెచ్సియు ప్రాంగణంలో దట్టమైన చెట్లతో ఉన్నందున దీన్ని లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా పిలుస్తారు. అయినా ఒక మొక్క చెట్టు కావాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. అలాంటి చెట్లను అంత ఈజీగా ఎలా తొలగిస్తున్నారు? హైదరాబాద్ కి అభివృద్ధి ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి సహకరించే ప్రకృతి వనరులు కూడా ఉండాలి. అయినా ప్రకృతిని నాశనం చేస్తే వచ్చే అభివృద్ధి ఎక్కువ రోజులు ఉండలేదు. కావాలంటే మీరు చరిత్ర చూసుకోవచ్చు.